నమస్కారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక అప్డేట్ ఉంది. అవును, ఎస్ఎస్సి నుంచి కానిస్టేబుల్ ఇంకా హవల్దార్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వివరాలందాయి. ఈరోజు మనం వీటి గురించే, అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ హవల్దార్ పోస్టుల వివరాలు కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇది ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించిన కీలక వివరాలు. అంతా చాలా స్పష్టంగానే ఇచ్చినట్టుంది. సరే, మరి విషయంలోకొస్తే ఎస్ఎస్సి ఈ నోటిఫికేషన్ ఇచ్చింది కదా, మొత్తం పోస్టులు ఎన్ని అంటున్నారు? మొత్తం 10,075 పోస్టులున్నాయట. ఇవి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి లాంటి వాటిలో కానిస్టేబుల్ పోస్టులు. ఓ, కానిస్టేబుల్స్తో పాటు అలాగే సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, ఇంకా ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో హవల్దార్ పోస్టులు కూడా ఉన్నాయి. 10,075 పోస్టులు అంటే మంచి సంఖ్యే కదా? అవును, చెప్పుకోదగ్గ సంఖ్యే. అయితే ఇక్కడ దరఖాస్తు తేదీలు చూస్తే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఏమైంది? తేదీలు? ప్రారంభ తేదీ జూన్ 24, చివరి తేదీ జూన్ 26. ఏంటి, జూన్ 24 నుంచి 26 వరకేనా? అంటే 2 రోజులా? అవును, కేవలం 2 రోజులు గడువు ఇచ్చారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. పరీక్ష మాత్రం వచ్చే ఏడాది అంటే సెప్టెంబర్ 2025లో ఉంటుంది. 2 రోజులు గడువు అంటే మరి అభ్యర్థులు ఎలా? అంటే డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి కదా, చాలా కష్టమిది. నిజమే, బహుశా ఏదైనా త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందేమో, లేదా ఇది ఏదైనా స్పెషల్ డ్రైవ్ ఏమో. కారణం తెలీదు, కానీ గడువు చాలా తక్కువ. అవును. సరే, ఇంకో విషయం, పరీక్షా కేంద్రాల గురించి కూడా ఏదో ఉంది కదా? గుర్రంపోడు మండలం లాంటి కొన్ని ప్రాంతీయ కేంద్రాలను కూడా చేర్చినట్లుంది. బహుశా గ్రామీణ అభ్యర్థుల సౌకర్యం కోసమేమో. అది మంచి విషయమే. ఇక అర్హతల సంగతేంటి? వయసు ఎంత ఉండాలి? వయసు వచ్చే జనవరి 18 నాటికి, అంటే జనవరి 18, 2025 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓకే, ఏమైనా సడలింపులున్నాయా? ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంది. అంటే రిజర్వేషన్ ప్రకారం సడలింపులున్నాయి. మరి విద్యార్హతలు? నిర్దిష్ట విద్యార్హతను ఉండాలని ఉంది, కానీ ఇక్కడ సారాంశం మాత్రమే ఉంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు ఖచ్చితంగా అధికారిక నోటిఫికేషన్ చూడాలి. 10th పాస్ అయితే సరిపోతుందా, లేక ఇంకేమైనా కావాలా అనేది అక్కడే తెలుస్తుంది. అవును, అది ముఖ్యం. ఇక ఎంపిక ఎలా చేస్తారు, అంటే సెలెక్షన్ ప్రాసెస్? ఇది 3 దశల్లో ఉంటుంది. మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సిబిటి అంటారు కదా, అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత 2 ఫిజికల్ టెస్టులుంటాయి. ఒకటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే పిఎస్టి. ఇందులో ఎత్తు, ఛాతీ కొలతలు లాంటివి చూస్తారు. సరే, స్టాండర్డ్స్ చూస్తారు. మూడోది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పిఈటి అంటే శారీరక సామర్థ్య పరీక్ష. ఇందులో పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్ లాంటివి ఉంటాయి. ఓ, అంటే రాత పరీక్షతో పాటు ఫిజికల్గా కూడా చాలా ఫిట్గా ఉండాలి. ఖచ్చితంగా. ఈ 3 దశలు ముఖ్యమే. సిబిటిలో మంచి మార్కులు వచ్చినా పిఎస్టి, పిఈటీలలో క్వాలిఫై అవ్వకపోతే ఉపయోగం ఉండదు. ముఖ్యంగా పిఈటి చాలా కీలకం. నిజమే, అంటే ఎంపిక చాలా పకడ్బందీగా ఉంటుందన్నమాట. అవును, ఈ బహుళ దశల ప్రక్రియ అందుకే పెడతారు. సరే, ముగింపుగా ఒకసారి చూస్తే ఎస్ఎస్సి నుంచి 1785 కానిస్టేబుల్, హవల్దార్ పోస్టులు. దరఖాస్తు గడువు మాత్రం చాలా చాలా తక్కువ, కేవలం 2 రోజులు. వయసు 18 నుంచి 25, సడలింపులున్నాయి. ఎంపిక ప్రక్రియలో సిబిటి, పిఎస్టి, పిఈటి అనే 3 దశలున్నాయి. ఇవి మనం గమనించిన ముఖ్యాంశాలు. అవును, ఈ సమాచారం ఒక బేసిక్ ఐడియా ఇస్తుంది. కానీ మళ్లీ చెప్తున్నా, అభ్యర్థులు పూర్తి వివరాల కోసం, అంటే సిలబస్ ఏంటి, పరీక్షా విధానం ఎలా ఉంటుంది, అసలు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, వీటన్నిటి కోసం అధికారిక నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవాలి. తప్పకుండా. అయితే ఇక్కడ ఇంకో ఆలోచన వస్తుంది. ఈ 2 రోజుల గడువు, ఈ 3 దశల పరీక్షలు, వీటిని చూస్తుంటే ఎస్ఎస్సి కేవలం అర్హతే కాదు, అభ్యర్థుల వేగం, సంసిద్ధత, అంటే ఎంత అప్రమత్తంగా ఉన్నారనేది కూడా పరీక్షిస్తున్నట్లు అనిపిస్తోంది కదా. నిజమే, ఆ పాయింట్ ఆలోచించాల్సిన విషయమే. మరి ఇలాంటి పోటీలో నెగ్గాలంటే కేవలం ప్రిపేర్ అవడమే కాదు, చాలా వేగంగా, వ్యూహాత్మకంగా స్పందించాల్సి ఉంటుంది. దానికి ఎలాంటి ప్రత్యేకమైన పద్ధతులు పాటించాలి అనేది అభ్యర్థులు ఆలోచించుకోవాలి. బహుశా
అదే అసలైన సవాలేమో.